నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈయన పేరు వంగవీటి నరేంద్ర. వంగవీటి నరేంద్ర ఈయన కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడలో ఉంటాడు. సో ఈయన వృత్తి ఏంటంటే వంగవీటి మోహన రంగా గారి ఫోటోలు పెట్టుకొని ఆయన పేరు చెప్పుకొని ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు. అది ఆయన వృత్తి. ఆయన ప్రవృత్తి ఏంటంటే కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య గొడవలు సృష్టించేలాగా మాట్లాడుతూ ఉంటాడు. అది ఆయన ప్రవృత్తి. ఈయన విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి చెందినవాడంట. సో ఈయన ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ కాపు కార్డు వాడుకొని జాయిన్ అవ్వడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు శాశ్వత ముఖ్యమంత్రి అని నమ్మే అతి కొద్ది మందిలో ఈయన ఒకడనమాట. సో అందుకని జాయిన్ అయినాడు. ఇంకా బొక్కా బోర్లా పడ్డాడు. ఈయన అంచనాలు తారుమారైంది, బొక్కా బోర్లా పడ్డాడు. ఇప్పుడైతే ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు అంబటి రాంబాబు గారి గురించి ఏదో మాట్లాడుతున్నాడు, చూద్దాం రండి. బూతుల గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళే చెప్పాలా. కొన్ని వందల మంది అక్కడ ఆయనని అంత దారుణంగా వందల మంది వచ్చి అంబటి రాంబాబు గారిని తిట్టారంట. ఎవరో తిడితే దానికి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ అమ్మగారిని చంద్రబాబు నాయుడు గారిని లకారంతో తిట్టినాడంట. వాళ్ళ తల్లిదండ్రుల్ని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ తిడుతుంటే స్పందించలేరండి. అవును, లకారంతో స్పందిస్తారా అండి? లకారంతో స్పందిస్తారా? ఇప్పుడు నిన్ను లకారంతో తిడితే నువ్వు గమ్మనుంటావా? అంబటి రాంబాబుని తిడితే గమ్మనుంటాడా? వాళ్ళకు గమ్మనుండరు కాబట్టే వాళ్ళ అధినాయకుడిని అంటే వాళ్లకు మనోభావాలు దెబ్బతినింది. వాళ్ళు నిరసన తెలియజేయడానికి వచ్చారు. మీ వాళ్ళు వాళ్ళ మీద దాడి చేశారు, వాళ్ళు ప్రతిఘటించారు. చీము నెత్తురు ఉంది కాబట్టే ఆ కార్యకర్తలకు చీము నెత్తురు ఉంది కాబట్టే ప్రతిఘటించారు. మిస్టర్ వంగవీటి నరేంద్ర కథలు బాగా చెప్తాడు. కథలు బాగా చెప్తాడు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టమంటారు. చాలా కథలు చెప్తాడు ఈయన. రాష్ట్రానికి ఆయన ఒక మాజీ మంత్రి. మా కాపు కులంలో చాలా వ్యక్తిగా మేము భావిస్తున్నాం. మాజీ మంత్రి అంట. ఈయన చెప్పేంతవరకు ఎవరికి తెలియదు మాజీ మంత్రి. అసలు మాజీ మంత్రిగా రాష్ట్రానికి ఏమి చేశాడో అసలు అంబటి రాంబాబుకే తెలియదు. ఈయన వచ్చి అంబటి రాంబాబు మాజీ మంత్రి మా కాపు కులంలో చాలా గొప్పగా చూస్తారంట. ఎందుకు గొప్పగా చూస్తారు? కాపులు తిరుగుబోతులు, కాపులు తాగుబోతులు, కాపులు మాంసం తింటారు, కాపులు రాజకీయాలకు పనికిరారు, కాపులు ముఖ్యమంత్రి పదవికి పనికిరారు అని చెప్పిన దానికి కాపులు ఏమైనా ఆయన్ని పెద్దగా చూస్తారా? ఎవరికి పెద్ద, ఎవడికి పెద్ద? అంబటి రాంబాబు నీకు పెద్దేమో, ఆ పార్టీలో ఉండవు కాబట్టి. కాపులకంతా పెద్ద ఎట్లా అవుతాడు? ఆ కులానికి సంబంధించినటువంటి వాళ్ళంతా తిరుగుబోతులు అని చెప్పినటువంటి అంబటి రాంబాబు ఆ కులానికి పెద్దగా ఎలా పరిగణించబడతాడు? అలాంటి ఆయన్ని అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ బూతులు తిడుతుంటే ఆయన స్పందించి మీరు నన్ను అంటారండి, మీరు చేసే తప్పులని చెప్పి ఆయన ఒక్క మాట అన్నందుకు మీరు తిడతారు. ఒక్క మాట కాదు, లకారంతో తిట్టారు కాబట్టి ప్రతిస్పందించారు. సరే, ఈయన గురించి ఇంకా డీటెయిల్డ్గా వెళ్తే ఈయన భారతీయ జనతా పార్టీలో పోటీ చేశాడు. ఈస్ట్ నియోజకవర్గంలో పోటీ చేశాడు. ఆయన పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చూద్దాం రండి. ఈయన మాట్లాడేటువంటి మాటలకు ఈయనకు వచ్చినటువంటి ఓట్లకు ఏమైనా పొంతన ఉంటుందా? పొద్దున లేచినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడం, కమ్మ కులాన్ని టార్గెట్ చేయడం, కాపులకు కమ్మలకు మధ్య గొడవలు సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలనేటివి చూస్తున్నటువంటి అతి కొద్ది మందిలో మొదటివాడు ఈ వంగవీటి నరేంద్ర. ఈయన బీజేపీ పార్టీకి సంబంధించి 2019లో ఆ ఈస్ట్ నియోజకవర్గము విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఈయనకు వచ్చినటువంటి ఓట్లు ఎన్నో తెలుసా అండి? 2102 ఓట్లు వచ్చింది. 2102 ఓట్లు వచ్చిన ఆయన ఒక పరిపాలన ఎలా చేయాలని 164 సీట్లు గెలిచినటువంటి ఒక కూటమి ప్రభుత్వానికి చెబుతాడు. 2102 ఓట్లు వచ్చిన ఆయన చంద్రబాబు నాయుడు గారికి నీతులు చెబుతాడు. పవన్ కళ్యాణ్ గారికి 100% స్ట్రైక్ రేట్ కొట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నీతులు చెబుతాడు. ఒక కులం మొత్తానికి ఈయన ప్రతినిధి అయినట్లు వచ్చి రోజు ప్రెస్ మీట్లు పెట్టి బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఈయనకు వచ్చిన ఓట్లు ఎంత? 2102 ఓట్లు. సో అది కూడా బీజేపీ పార్టీ తరఫున పోటీ చేశాడు కాబట్టి నాకు తెలిసి ఆ 2000 ఓట్లు కూడా బీజేపీ సాంప్రదాయ ఓటు బ్యాంక్ అయి ఉంటుంది. మనోడికి వచ్చిన ఓట్లు 102 ఓట్లు. ఈయన వచ్చి ప్రతిరోజు లెచ్చరిస్తూ ఉంటాడు. ప్రతిరోజు కమ్మోళ్లకు కాపులకు గొడవలు పెట్టాలి, ముఖ్యంగా విజయవాడలో గొడవలు పెట్టాలి, అల్లర్లు సృష్టించాలనే ఒకే ఒక అజెండాతో ముందుకెళ్తూ ఉంటాడు. ఎక్కడ చీము చిటుక్కుమన్నా ఈయనే స్వయం ప్రకటిత కాపు నేతలాగా వచ్చేసి ఏదో ఆర్గనైజేషన్ పెట్టుకున్నాడో లేదో నాకైతే తెలియదు, కానీ ఈయన కాపులకు పెద్ద దిక్కులాగా ముందుకొచ్చి సో వీళ్ళని ఈ బ్యాచ్ మొత్తాన్ని
ఎప్పుడో కాపులు పక్కన పెట్టేశారు కాబట్టే వీళ్ళు రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడ పోటీ చేసినా ఇది పరిస్థితి. వీళ్ళకంతా హెడ్ మాస్టర్ ఎవరు అనుకున్నారు? ముద్రగడ పద్మనాభం. నిన్నొచ్చి ముద్రగడ పద్మనాభం మాట్లాడతాడు, వీళ్ళ హెడ్ మాస్టర్ మాట్లాడతాడు. ఆయన నాకు ఈ కులమే వద్దని చెప్పి నేను రెడ్డి అయిపోతానని పద్మనాభ రెడ్డి అని పేరు పెట్టుకున్నటువంటి అతను కాపుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? అంబటి రాంబాబు అంట కాపంట, కాపులను తాగుబోతులు తిరుగుబోతులు అని చెప్పినటువంటి వ్యక్తి కాపులకు పెద్ద దిక్కు అని చెప్పి పరామర్శకి వెళ్ళినాడట. ఏం స్వతంత్ర సమరయోధుడు ఆయన ఒక ఉద్యమకారుణ్ణి, ఒక స్వతంత్ర సమరయోధుడిని, ఒక కాపుని ఎత్తుకొని పోయి జైల్లో పెట్టేశారని చెప్పి ఎందుకు పెట్టినారో చెప్పరు. లకారంతో తిడితే ఇంకేం చేస్తారు? సో లకారంతో తిడితే మా ముద్రగడ పద్మనాభం గారు గమ్మునుంటారా? ఈయన గమ్మునుంటాడా? అంబటి రాంబాబు గమ్మునుంటాడా? ఉండరు కదా. సో ఆయన ఏదో పెద్ద స్వతంత్ర సమరయోధుడైనట్లు ఆయన్ని జైల్లో పెడితే వీళ్ళందరూ ఒకరు వెళ్ళి పరామర్శించడానికి వెళ్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు. సో కాపు కులం కోసం పాకులాడుతున్నటువంటి వీళ్ళు చిరంజీవి గారు పార్టీ పెట్టి కాపు సామాజిక వర్గానికి ఎప్పటి నుంచో అందని ద్రాక్షగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి పీఠం ఏదైతే ఉందో, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని, నేను ముఖ్యమంత్రి కాబోతున్నాను, నాకు ఓట్లు వేయండి అని చెప్తే ఒకరు కూడా కనపడలేదు వెనకాల. సో ముద్రగడ గారు, పద్మనాభం గారు కావచ్చు, కాపు కార్డు ఇప్పుడు వాడుతూ ఉన్నటువంటి ఒక్కరు కూడా చిరంజీవి గారికి హెల్ప్ చేయకపోగా గోతులు దోవారు. సో వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఇదే వంగవీటి నరేంద్ర పవన్ కళ్యాణ్ గారిని దూషించినప్పుడు ప్యాకేజీ అని అంబటి రాంబాబు ఒక గజ్జి కుక్కలాగా ప్రతిరోజు మొరిగినప్పుడు మీ సోకాల్డ్ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాడే కదా పవన్ కళ్యాణ్. మరి అప్పుడు మాట్లాడలేదే? అరే మన కాపుకు సామాజిక వర్గానికి చెందినవాడు ఒక పార్టీ పెట్టుకున్నాడు, అలాంటి వాడిని ప్యాకేజ్ అని అనొచ్చునా మనము? మన కులం నుంచి వెళ్తా ఉన్నాడు కదా అని చెప్పలేకపోయావా? మరి సరే కాపు కులమేమన్నా లకారంతో తిట్టమని చెప్పిందా? తిట్టమని చెప్పలేదు కదా. సో వీళ్లకు రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి, ముఖ్యంగా ఈ కృష్ణా జిల్లాలో కనుక తీసుకుంటే నాయకులు రెండు రకాలు, రాజకీయ నాయకులు ఒకరు, రాజకీయ నిరుద్యోగులు. ఈ రాజకీయ నిరుద్యోగులంతా వీళ్ళంతా ఒకటే ఏం చేస్తారంటే ఏదో ఒక కులం కార్డు తీసుకోవడము, కులాల మధ్య గొడవలు పెట్టడము. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరినీ ఎందుకు పోగేసుకుని ఉంటారంటే ఇప్పుడు అర్జెంటుగా కమ్మ కాపు సామాజిక వర్గం మధ్య గొడవలు జరగాలి, కూటమి విచ్ఛిన్నమవ్వాలి, కూటమి పార్టీలు విడిపోవాలి, మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనేటువంటి దురుద్దేశంతో ఇలాంటి వాళ్ళను పావులుగా వాడుకుంటుంటారు. సో వీళ్ళకు పదవులు కావాలా, ఈయనకేదో ఎమ్మెల్యే టికెట్టో లేకపోతే ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు అనుకుంటున్నాడేమో. ఏమి ఇవ్వడు. ఒకటైతే ఖచ్చితంగా ఇస్తాడు, సాక్షి స్టూడియోలో మైక్ ఇస్తాడు. మీరు ఇంక జీవితాంతం వెళ్ళి గొడవలు సృష్టించేలాగా, రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేయడం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లికే టికెట్ లేదు, సొంత చెల్లికే ఏం పదవి లేదు, వీళ్ళకి ఇస్తారంట. సో వంగవీటి మోహన రంగా గారు మా ఆరాధ్య దైవం అని చెప్పుకునేటువంటి మీరు ఆయన చంపినటువంటి వ్యక్తి యొక్క కొడుకు ఏ పార్టీలో ఉన్నాడు? అదేవిధంగా వంగవీటి మోహన రంగా గారి కొడుకైనటువంటి రాధాను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు? అప్పుడు గుర్తుకు రాలేదా మీకు రంగా రాధా? అప్పుడంతా గుర్తుకు రాదు. ఇక్కడ ఎవ్వడికి వాడికి వాళ్ళ స్వలాభము. వీళ్లకు పదవులు కావాలా? వీళ్లకు పదవులు కావాలంటే కులం కార్డు కావాలా, రంగా గారి బొమ్మ కావాలా? సో విగ్రహాలకు దండలేయడము, ఇవన్నీ 1947 స్టంట్స్. జనాలు మర్చిపోయారు, మిమ్మల్ని మర్చిపోయారు. మీ కుల రాజకీయాలకు చెల్లు చీటి ఎప్పుడో పడిపోయింది. అందరికీ అర్థమైంది కానీ మీకు ఇంకా అర్థం కాలేదు. కాబట్టి మీరు కావచ్చు, ఆ ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, ఇంకా ఆ కార్డు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ కార్డుకు ఎప్పుడో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. సో ఏదో పదవులు ఆశించి ఆ పార్టీకి పోయినట్టున్నావు. ఏం పదవి రాదు. ఏ పదవి కావాలన్నా అక్కడ పైసలు కావాలా, పైసలు కొట్టు పదవి పట్టు అనేటట్లే ఉంటుంది అక్కడ. మీకు ఇంకా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియనట్లుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియాలంటే సాక్షాత్తు వంగవీటి మోహన రంగా గారి కొడుకైనటువంటి వంగవీటి రాధా గారిని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి కాపులను ఏ విధంగా ట్రీట్ చేస్తాడని చెబుతారు నరేంద్ర గారు. వెళ్ళి ఒకసారి అడగండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.